హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇగోండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు స్టిచ్ చేసే దగ్గర కూడా ఇక్కడ మనకి ప్లస్ గుర్తులాగా రావాలండి. అలాగైతేనే మనకి కరెక్ట్గా సెట్ అయినట్టు ఉంటుంది. ఎక్కడ ముడతలు రావు, టైట్గా ఉండదు. హ్యాండ్స్ దగ్గర చంక దగ్గర అలాగ ప్లస్ గుర్తులో రావాలండి చూపించినట్టుగా. ఇగోండి ఈ లోపల చూస్తే ఇగోండి రెండు వైపులా ఒకే దగ్గర మన స్టిచ్ పడేటట్టుగా మనం కుట్టుకోవాలండి. ఇది ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి మొత్తం కుట్టేసరికి ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ ఎలాగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇట్లా జాయింట్ చేసుకుంటే అసలు ముడతలు రావండి. ఇగో చూసారా, రెండు వైపులా కూడా నాకు ప్లస్ మార్క్ లాగే వచ్చింది. ఇగోండి రెండు వైపులా కూడా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి చివరి వరకు. ఇక చూసారు కదా, నేను ఎక్కడ కట్ చేశానో కుట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్నానో అక్కడ కరెక్ట్గా వచ్చింది. ఇగోండి మొత్తం హ్యాండ్ ఇలాగ వస్తుంది సైడ్ని. ఇలాగైతే మనకు అస్సలు ముడతల్లాగా రావండి. హ్యాండ్స్ రావు, శంఖ భాగం దగ్గర రాదు. చూసారు కదా, ఇక్కడ ఎక్కువ చూపిస్తాను వీడియోలు చూడండి. ఇక్కడ ఎక్కువ తక్కువ కానీ క్లాత్ వచ్చేటట్టు అయితే మనకైతే అక్కడ ప్లస్ గుర్తులాగా అయితే అసలు రాదండి. ప్లస్ అయితే అసలు రాదండి. పైకి కిందికి జాయింటింగ్ వస్తుంది. అలాగైతే మనకి అక్కడ టైట్గా వచ్చేస్తుందండి. హ్యాండ్ దగ్గర పట్టేసినట్టుగా ఇలాగ ముడతల్లాగా గుంజినట్టుగా వచ్చేస్తుంది. ఈ విధంగా ముడతలు వచ్చేస్తాయి అక్కడట. అందువల్ల ఇప్పుడు ఎలా కుట్టుకోవాలైతే నేను చూపిస్తాను చూడండి. ముందుగా అయితే హ్యాండ్స్ మాత్రమే చూపిస్తున్నాను. హ్యాండ్స్ ఎలాగ కుట్టుకోవాలో చూపిస్తున్నాను. నేను ఈ హ్యాండ్కి జాయింట్లు పడ్డాయండి చివరిన. ఇది తక్కువ క్లాత్ అండి, అందువల్ల శంఖ భాగంలోన జాయింట్ వచ్చింది. నాలుగు వైపులా జాయింట్ చేసుకుంటున్నాను. ఎలాగ అతకాలో ఇది కూడా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకొని ఆ హ్యాండ్కి చివరన చూడండి చూపించే విధంగా స్టిచ్ వేస్తున్నాను. హ్యాండ్ అనేది ఒరిజినల్ క్లాత్ పైన ఉండాలి. మనం కుట్టే క్లాత్ ఏమొచ్చి ఆపోజిట్లో ఉండి పైనుండి స్టిచ్ వేయాలండి. ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. మన హ్యాండ్ అనేది పైనుంచే కుట్టుకోవాలండి ఈ చివర జాయింట్లు అనేవి. ఇవి రెండో హ్యాండ్కి ఇట్లా వేసుకోవాలి. నాలుగు వైపులా పడతాయండి ఈ క్లాత్ తక్కువ వల్ల. క్లాత్ పెద్దదైతే ఇంకా కొందరికైతే ఈ సైడ్ జాయింట్లు అనేవి పడవండి. ఇంకోటి చూసారా, మీరు చూస్తేనే అర్థమవుతుంది చూడండి. రెండో వైపు వేసుకుంటున్నాను. మనం ఒరిజినల్ వైపే మనం కుట్టుకోవాలండి. ఇలాగా వేసేసి చూడండి చూసే విధంగా ఇలాగ కుట్టుకోవాలండి. పైన మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలండి, లేదంటే కుట్టు అనేది ఊడిపోతుంది. దారం మాటమాటికి కట్ చేయకుండా ఇలాగా ఒకటి తర్వాత ఒకటి కుట్టుకోవచ్చండి. ఈ విధంగా నాలుగు వైపులా కూడా కుట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మీకు చూపించడానికి 4 ముక్కలు వచ్చేటట్టు కట్ చేశానండి. లేదంటే మనం ఓన్లీ రెండు జాయింట్లు పడే విధంగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇవైతే నేను 4 జాయింట్లు వచ్చే విధంగా కట్ చేశానండి మీకు చూపించాలని వీడియోలో. ఇగోండి ఈ విధంగా మొత్తము కుట్టినాక లైన్ కట్ చేసుకోవాలండి. ముందుగా మార్కింగ్ చేసే విధంగా మొత్తము మనం కట్ చేసుకోవాలి. ఇంకా చూపించాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ మనం కట్ చేసుకున్నామండి. ఇంకా చూసారు కదా, రెండు ఒరిజినల్ క్లాత్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇక చూపించాను కదా, ఇవి నుంచి లో కటింగ్లు అండి. లో కటింగ్లు అనేవి రెండు ఒకవైపు రావాలండి. ఇవ్వండి 1 ఇంచ్ క్లాత్ ఏమొచ్చి మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఉంచుకున్నాం కదా, ఇది కుట్టు పెద్ద కుట్టు వచ్చే విధంగా వేసుకోవచ్చండి. లేదంటే వేసుకోకపోయినా మనం హెమ్మింగ్ చేసేటప్పుడు మనం ఈ విధంగా హెమ్మింగ్ చేసుకోవచ్చండి. మడిపేసి ఉంచుకొని మీకు చూపించాలనేసి నేనైతే కుట్టానండి. వీడియో అయితే స్పీడ్ అయిపోయిందండి.
చూడండి ఇప్పుడు హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు రెండు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్లు ఇదిగోండి నేను మార్కింగ్ చేశాను కదా, ఈ విధంగా షోల్డర్ ముందుగా జాయిన్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. రెండోది కూడా సేమ్ జాయిన్ చేసుకోవాలండి. మెడ నుంచి షోల్డర్ వైపు వెళ్ళే కొలది చిన్నది లోపలికి కుట్టు వేసుకోవాలండి. అలాగైతే భుజాలు జారుకుంటుంటాయి. చూపించాను కదా, ఇప్పుడు హ్యాండ్ ఎలాగ జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇవ్వండి రెండు భుజాలు సమానంగా వచ్చేసాయి కదా. ఇప్పుడు హ్యాండ్ అనేది భుజం దగ్గర సెంటర్ది మన హ్యాండ్ సెంటర్లో ఉంది, మధ్యన రెండు ఒకే దగ్గర పెట్టుకొని మనం స్టిచ్ వేసుకోవాలండి ఒక సైడ్ నుంచి ముందుగా. ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని మరలా స్టిచ్ వేసుకోవాలి. మనకు లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఇదిగోండి రెండో కుట్టు కూడా మరలా వేసుకోవాలి. ఇక చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇలాగైతే అసలు ముడతలు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్. మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇదిగోండి చంక భాగం అనేది కరెక్ట్గా వచ్చింది. నేను ముందుగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి కూడా సేమ్ అట్లనే చేశాను. ఇక చూసారు కదా, సెంటర్లోనే రెండు ఒకే దగ్గర వచ్చాయి. హ్యాండ్ దున్ను బ్యాక్ పార్ట్ రెండు సెంటర్లో ఒకే వైపు వస్తే మన చంక దగ్గర అనేది మనకు ప్లస్ గుర్తు వస్తుందండి. మీకు ముందుగా చూపించే విధంగా ఇగోండి ఈ విధంగా వస్తుంది. ఇలాగైతే మనకు అస్సలు ముడతలు రాకుండా ఉంటాయండి. రెండో వైపు కూడా సేమ్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలండి బ్లౌజు. ఇగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇగోండి చివరి వరకు కూడా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. తర్వాత 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి ఇలాగ వచ్చింది కదా, ఇలాగైతే అస్సలు ముడతలు రాకుండా ఉంటుందండి హ్యాండ్ అనేది, బ్యాక్ పార్ట్ అనేది. అంతేనండి. థ్యాంక్ యూ.